అక్కడ దూరంలో అయితే గోపురం కనిపిస్తుంది కదా, అది తిరుమంజన్ గోపురం అంటది. ఇది థర్డ్ మూడో గోపురం అనుకుంటే చెప్పారా సార్? గోపురం గోపురం ఏ గోపురం? తిరుమంజన గోపురం. ఇది పే గోపురం. పే గోపురం. ఒకసారి నాలుగు గోపురం ఉంది. ఫస్ట్ రాజగోపురం, తిరుమంజన గోపురం, పే గోపురం, అమ్మనియమ్మన్ గోపురం. அம்மனியம்மன் லாஸ்ட் நீங்கள் எப்படி வரும்போது என்ட்டு அம்மனியம்மன் கோபுரம் தான் வழிங்க. இங்கே ராஜகோபுரம் லாஸ்ட்டு கடைசி என்ட்டு. அதுதான் உங்களுக்கு ராஜகோபுரம் தான் என்ட்டு. பெரியவளை வந்து ராஜகோபுரம் என்ட்டு. அவ்வளோ రాజగోపురం స్టార్ట్ చేసి రాజగోపురంకి వస్తాం. గిరి ప్రదక్షిణ అయిపోయినట్టు, అంటే 14 కిలోమీటర్స్ తిరిగేసినట్టు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర దేవాన దేవ మహాదేవ్ అనుకుంటున్నది తిరగాల. ఇక్కడ ఇదైతే యమధర్మరాజు ప్రతిష్ఠించిన లింగం అండి. ఆ గుడికి వచ్చినాము, యమలింగం దగ్గరికి వచ్చినాం మనము. లోపల అయితే ఫొటోస్ కెమెరాస్ అలవ్ లేదు, సో మీకు బయట నుండే చూపిస్తున్నా నేను. స్వయాన యమధర్మరాజు గారే ఈ లింగాన్ని ప్రతిష్ఠించారు గుడిలో. ఇప్పుడు మేము వచ్చేసరికి లోపల అర్చనది జరుగుతుంది, స్వామివారికి అభిషేకం అది చేస్తున్నారు. లోపలికైతే అలవ్ లేదండి కెమెరాస్ అవి. ఇక్కడ స్కిన్ డిజీస్, బోన్ డిజీస్ అలాంటివి ఉన్నప్పుడు ఇక్కడ స్వామివారి విభూది కొంచెం తీసుకొని రాసుకుంటే నొప్పులు తగ్గిపోతాయని చెప్పారు లోపల అర్చకులు. ఇదైతే యమధర్మరాజు గారు ప్రతిష్ఠించిన లింగం అండి ఇది.